హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ. మీ ఇంట్లో ఒక్కరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు లాగైతే కంటిన్యూ చేయబోతున్నాను. ముందుగా అయితే కస్టమర్స్ రివ్యూస్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఒక కస్టమర్ వచ్చేసి ఒక పట్టు బ్లౌజ్కి ఈ విధంగా కంప్యూటర్ వర్క్ అయితే వేయించుకున్నారు. చూసారు కదండి, చాలా ట్రెండింగ్ డిజైన్ అనమాట. చాలా సూపర్గా ఉంది. సాటిస్ఫై అయ్యారనమాట. దీంతో పాటుగా పట్టు ఓని అండి. సో ఇక్కడ ఏదో చూపిస్తున్నాం అన్నట్టుగా కాదండి, రియల్గా చూసినా కూడా ఇలానే ఉంటుందన్నమాట. కస్టమర్స్ ఎవరైనా సరే 100% సాటిస్ఫై అయినప్పుడే కదండి సేల్స్ కూడా బాగా జరుగుతుంది. సో దీంతో పాటుగా లంగా కూడా ఉందండి. సో మీకు ఎవరికి తెలియదు కదా, నేనైతే ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో మీకు ఒకవేళ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలన్నా కూడా మెన్షన్ చేయండి, నేను మీకు కాంటాక్ట్ అవుతాను. సో అంతేకాకుండా ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడైతే ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇదైతే. చూసారు కదా, ఇది ఒక శారీ అనమాట. చూసారు కదా ఎలా స్మూత్గా ఉందో, క్లాత్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇంకా డైలీ రొటీన్లోకి అయితే వెళ్ళినట్లయితే మార్నింగే లేచానండి. ఎన్ని పనులున్నా సరే, మనం ఎంత ఉదయాన్నే లేచినా ఈ పండగల టైంలో పనులు అస్సలు తెవలం అనమాట. ఇంకా ఉంటూనే ఉంటాయి. సో ఇక్కడైతే సరుకులు కొన్ని లేకపోతే తెప్పించానమాట. అవి అయితే డబ్బాలలో వేసేస్తున్నాను. మరి కొన్ని ఇంట్లో ఉన్న వాటిని కూడా డబ్బాల్లోకి నింపేస్తున్నాను. అయితే ఇక్కడ కొన్ని టిప్స్ అయితే మీకు షేర్ చేస్తానండి. రవ్వ పప్పులు ఉంటాయి కదా, వీటిల్లో బిర్యానీ ఆకులు అయితే వేసేసి పెట్టేస్తాను. అంటే పిండ్లు ఉంటాయి కదా, మెయిన్ గోధుమ పిండి, బియ్యం పిండి, శనగపిండి ఇట్లాంటి వాటిల్లో బిర్యానీ ఆకులు వేసేస్తాను. బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిల్లో కూడా బిర్యానీ ఆకులు వేసేసుకోవచ్చు. లేకుంటే వెండి మిరపకాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవచ్చు. అయితే ఒక్కొక్కరు అయితే బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది వేయించేసి నిల్వ చేసేసుకుంటారు. అయితే ఇక్కడ మీకు ఒకటి షేర్ చేస్తున్నాను చూడండి. ఇదైతే గోధుమ రవ్వ ఇంతకుముందు తెప్పించాను. అయితే అది పాకెట్లోనే ఉంది, డబ్బాలో వేయలేదు. అయితే ఇప్పుడు చెక్క పురుగు అయితే పట్టిందనమాట. ఈ పురుగు పోవాలి అంటే మనం కొంచెం సేపు ఒక ప్లేట్లో వేసేసి ఎండలో పెట్టేసి చెరిగేసి స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. అయితే బయట కొంచెం నిమ్మగా ఉందని చెప్పేసి డబ్బా అలా పెట్టేశాను. తర్వాత ప్లేట్లో వేసేసి ఎండలో ఆరబెట్టేయచ్చు అని చెప్పి. అయితే ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే, పంచదార ఉంటుంది కదా, అది మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే, పంచదార నిల్వ ఉండేది ఏంటండి, ఎక్కువ రోజులు ఉంటుంది కదా అనే డౌట్ మీకు రావచ్చు. అంటే చీమలు పట్టుకోకుండా ఎక్కువ రోజులు ఉండాలి అంటే మిరియాలు ఉంటాయి కదండి, ఆ మిరియాలు కొన్ని వేసేసుకోండి. సో ఇప్పుడు నేను డబ్బాలో వేస్తుంది పంచదారే అనమాట. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నిమ్ముకొని గోడలంతా కూడా తేమ ఎక్కువగా ఏర్పడుతుంది. చీమలు కూడా పుట్టలుగా బయటకు వస్తూ ఉంటాయి. స్వీట్ ఎక్కడ ఉంటే అక్కడ చీమలు కంపల్సరీగా ఉంటాయి కాబట్టి పంచదార, బెల్లం ఇట్లాంటి వాటి చుట్టూ కూడా చీమలు పట్టుకోకుండా ఉండాలి అంటే మిరియాలు అయితే కొన్ని బెల్లంలో కానీ పంచదారలో కానీ వేసేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ సరుకులన్నీ సర్దిన తర్వాత ఎక్కడివి అక్కడే పెట్టేసేస్తున్నాను అనమాట. అయితే చూసారు కదండి, ఈ పండగకు ముందే నేను మొత్తం కూడా కిచెన్ నీట్గా దులిపేసి ఎక్కడ సర్దేశాను అనమాట. ఇంకా పిల్లలకి బాక్సులు పెట్టాలని చెప్పేసి హడావుడిగా ఒక వస్తువు తీయబోయి మరొక వస్తువు తీస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా కింద పడిపోతూ ఉంటాయన్నమాట. అయినా కూడా తప్పదు, ఎక్కడ నీట్గా సర్దేసుకుంటూ ఉంటాము. సో ఈరోజు మార్నింగ్ మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే క్యారెట్ రైస్ ప్రిపేర్ చేసి పెట్టానండి. పిల్లల వరకే చేశానండి, ఎందుకంటే మా బాబుకి అయితే ఈరోజు ట్రిప్ ఉందనమాట. స్కూల్ తరపునేనండి, వాళ్ళ క్లాస్ వరకు ఈరోజు అమరావతి తీసుకెళ్తున్నారు. హిస్టారికల్ టెంపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పిల్లల నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ పీపుల్స్ ఎలా ఉంటారు అనేది తెలియటం కోసం, అలాగే మన టెంపుల్స్ ఏంటి, అక్కడ ఉన్న రహస్యాలు ఉంటాయి కదండి, చరిత్ర ఏంటి అనేది పిల్లలకి తెలియచేయాలి కదా, అందుకోసం అనమాట. సో వాళ్ళకైతే ఇంకా క్యారెట్ రైస్ చేసేసి బాక్స్ పెట్టేసి పంపించేశాను. ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ కూడా టమాటా అంటే పెసరపప్పులో టమాటా వేసేసి పప్పు అయితే చేశానండి. చూశారు కదా, చాలా చక్కగా ఉడికేసింది అనమాట. ఈ పప్పు ఎనిపేసి తాలింపు అయితే వేసేసుకొని ఇంకా రైస్ అయితే వండేశాను. ఈ పప్పులోకి ఏదైనా సరే స్నాక్స్ ఉండాలి కదా, అంటే అప్పడాలు, వడియాలు ఉంటాయి కదండి. సో ఇంట్లోనే తయారు చేసిన వడియాలు ఉంటాయి కదా, ఆ వడియాలు అయితే ఏం చేసి పెట్టేశానండి.
ఇక్కడ మీకు మరొక విషయం అయితే షేర్ చేస్తున్నాను. ఎక్కడైనా సరే మీ పిల్లల్ని స్కూల్ తరపున ఎక్కడికైనా పంపిస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పండి. బయట అసలు బాగోట్లేదనమాట. తెలియని వ్యక్తులు అంటే పిల్లలకి ఎక్కడో ఉండి దూరాన చాక్లెటు, బిస్కెటు ఏదో ఒకటి స్నాక్స్ చూపించి పిలుస్తూ ఉంటారనమాట. చిన్నపిల్లలు కదండి, తెలియకుండా వెళ్ళి చాక్లెట్ అలా తీసుకుంటూ ఉంటారు. అందులో వాళ్ళు ఏంటంటే పిల్లలకి తెలియకుండా ఏదైనా మత్తు పదార్థం కలుపుతారు కదా. సో పిల్లలు అవి తీసుకుంటూ ఉన్నప్పుడు లేకుంటే పిల్లల్ని మాటల్లో పెట్టేసి పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు. కాబట్టి పేరెంట్స్ లేకుండా ఎక్కడికైనా స్కూల్ తరపున ట్రిప్స్కి తీసుకెళ్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పండి. అలాగే వాళ్ళకి మనీ ఇస్తే తెలియకోకుండా కొట్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నచ్చిని కొనుక్కుంటూ ఉంటారు. కాబట్టి అలా మనీ ఇవ్వకోకుండా కొన్ని స్నాక్స్ ఇంట్లోనే అంటే రోజు పెట్టేదానికంటే కొన్ని ఎక్కువ స్నాక్స్ పెట్టేసేయండి. వాటర్ కూడా ఎక్కువగా పెట్టేసేయండి. ఎందుకంటే వాటర్ లేవని చెప్పేసి లేకుంటే ఏదైనా కొనుక్కోవాలని చెప్పి మేడమ్స్కి చెప్పకోకుండా దగ్గరలోనే కానీ వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు కూడా పిల్లలు మిస్ అయిపోతూ ఉంటారనమాట. సో 1కి 10 సార్లు పిల్లలు ఎంతమంది ఉన్నారని చెప్పేసి మిస్సులు కౌంట్ చేసుకుంటున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటారు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పేరెంట్సే పిల్లలకి చెప్పుకోవాలండి. పిల్లల పక్కనే ఉండండి, మేడమ్స్తోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి. అలాగే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కువగా ఏదైనా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా. సో అలాంటి దగ్గరకు కూడా వెళ్ళకండి. ఇలా జారి పడిపోతూ ఉంటారు. పిల్లలకి తెలియకోకుండా మేడమ్స్కి తెలియకోకుండా మీరే వెళ్ళకండి, పెద్దవాళ్ళతో వెళ్ళండి అని చెప్పేసి పంపించండి. కొన్ని జాగ్రత్తలు చెప్పేసి. సో అచ్చం మేడమ్స్ మీదే మనం డిపెండ్ అయ్యి ఉండకూడదు. పేరెంట్స్గా మనం కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పాలి కదా. సో ఇక్కడైతే మా పిల్లలకి కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారు. ఇది మా బాబుది అనమాట. సో ద హ్యూమన్ స్కెలిటన్ అనమాట ఇదైతే. ఇక్కడైతే మనిషి యొక్క స్కెలిటన్ గురించి మొత్తం మ్యాటర్ అయితే రాసి ప్రిపేర్ చేసి ఇచ్చాను. వాళ్ళకి యాక్టివిటీ ఉంటుంది అనమాట. సో దీనికి కూడా కొన్ని మార్క్స్ అయితే ఉంటాయని చెప్తున్నాడు మా బాబు. సో అంటే వాళ్ళకి బ్లాక్ రెడ్ కాయిన్స్ ఇస్తారంట. రెడ్ కాయిన్స్ అయితే 3 ఇచ్చారని చెప్పాడు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మా పాపకి యాక్టివిటీ. మా పాపని ట్రిప్కి కోటప్ప కొండకి తీసుకెళ్లారు కదా. అయితే కోటప్ప కొండలో మీకు తెలిసిన విశేషాలు ఏంటి అనేది ఒక డ్రాయింగ్ అయితే వేయమన్నారంట. A4 షీట్ మీద ఈ విధంగా శివుని బొమ్మ నిలబడి ఉన్నది కానీ కూర్చొని ఉన్నది కానీ వేయమని చెప్పారంట. అయితే ఈ పిక్చర్ వేసినప్పుడు వీడియో తీశానండి. పక్కన త్రిశూలం కూడా వేశాను. ఆ వీడియో అయితే క్లిప్పింగ్ మిస్ అయింది. సో ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు అయితే మా పిల్లలకి చెప్తూ ఉంటాను. ఇది వచ్చేసి ఏంటంటే పొట్లీ బ్యాగ్. మీ అందరికీ తెలిసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఈ బ్యాగ్ని అయితే అందరూ యూజ్ చేస్తూ ఉన్నారు. మా పాపకు కూడా ఒకటి స్టిచ్చింగ్ చేద్దామని చెప్పేసి నా దగ్గర ఉన్న మెటీరియల్స్ అయితే తీసుకున్నానండి. సో కటింగు అనేది ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది కొన్ని మీకు చూపించకపోయినా అర్థమయ్యేటట్టు అయితే చెప్తానండి. సో ఇది నేను ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేయడం కానీ పర్ఫెక్ట్గానే వచ్చిందనమాట. ఈ విధంగా కట్ చేసుకున్నానని మీకు ఇక్కడ చెప్తున్నాను. ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలని కూడా మీకు చెప్తున్నాను. ముందుగా అయితే లైనింగ్ ఇది 2 అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేసి ఆ తర్వాత ఈ విధంగా రివర్స్లో ఫోల్డింగ్ తీసేసి మళ్ళీ పైన అంతా కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. సో నెక్స్ట్ ఈ విధంగా థ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ థ్రెడ్స్కి ఈ విధంగా హ్యాంగింగ్స్ పెట్టేశాను. ఈ బాల్స్ అంటే పూసలు ఉన్నాయి కదండి, ఈ పూసల్ని లైన్గా కుచ్చేసి దీనికి పెట్టేస్తాను. మొత్తానికి అయితే బ్యాగ్ రెడీ అయిపోయింది. థ్రెడ్స్ కూడా పెట్టేసి వీటికి హ్యాంగింగ్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఈ పూసలన్నీ తీసేసి లైన్గా ఇలా కుచ్చేసి పెట్టేశాను అనమాట. అయితే ఈ విధంగా పట్టుకోవడానికి అనమాట. ఇది ఎలా వచ్చింది ఏందనేది మీకు చూపించాలి కదా, చూపిస్తాను చూడండి. బయటకు వెళ్ళేటప్పుడు ఇందులో ఫోను లేకుంటే చిన్నపిల్లలు అయితే ఏదైనా కాయిన్స్, పెన్సిల్, ఎరేజర్స్ లేకుంటే ఇంకా ఏదైనా పిల్లలకు సంబంధించిన స్నాక్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవచ్చు అనమాట. చిన్న ఐటమ్స్ అయితే పడతాయండి. ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉంది కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్. ఎవరైనా స్టిచ్చింగ్ చేయాలనుకున్నా కూడా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు. ఎలా తీయాలి, ఎలా క్లోజ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఎలాగో మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు కదా, నువ్వే స్టిచ్చింగ్ చేసావు కదా మమ్మీ, ఒకసారి చూపించి ఇది ఎలా ఓపెన్ చేయాలని అడిగారు. సో వాళ్ళతో పాటు మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇప్పుడు చూశారు కదా ఏ విధంగా మనం ఓపెన్ చేసుకోవాలి. ఈ థ్రెడ్స్ పట్టుకొని ఇలా దగ్గరికి లాగితే ఇలా కుచ్చులాగా వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ మనం చేత్తో ఇలా అంటే పేడంగా వచ్చేస్తుంది. చూసారు కదా,
లోపల చాలా స్పేస్ ఉంది. ఇందులో ప్రజెంట్ మా పిల్లలు పెన్సిల్ ఎరేజర్స్ ఇట్లాంటివి వేస్తున్నాను. కానీ అవి వేయటానికి కాదు, ఇది మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు జస్ట్ చిన్నపిల్లలైనా సరే లిప్స్టిక్ లేకుంటే ఏదైనా క్లక్కర్స్, క్లిప్స్, చిన్న చిన్నవి సెల్ ఫోన్ కాయిన్స్ ఇట్లాంటివి ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మా పాప కూడా తగిలించుకొని చూపిస్తుంది. ఫంక్షన్లో ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకుని నేను వీడియోస్ అప్లోడ్ చేయని ప్రతిదీ నోటిఫికేషన్ కూడా మీ ముందుకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.